జగన్మోహన్ రెడ్డి మిర్చియాడి దగ్గరకు వస్తే మీరేంది ఇటు వచ్చారు? మిర్చియాడిలోనే కదా మీరు వర్క్ చేసేది. లేనిపోయింది ఆ కోర్లో మనం వాళ్ళతో పాటు వస్తామని చెప్పి భయపడి వచ్చానులేండి. జగన్మోహన్ రెడ్డి అంటే భయం కొద్దిగా నాకు. ఎందుకంటే ఆయన ఆడ కాలు పెడితే నాశనం అయిపోద్ది కండి, అందుకని నేను కూడా నాశనం అయిపోతాను భయపడి వచ్చేసానండి. అంటే ఇక్కడ ఆయన చెప్పింది రైతుల తరపున రైతులకి గిట్టుబాటు ధర లేదు, రైతులు నాశనం అయిపోయారు, కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు చంద్రబాబు అడుగు పెట్టంగానే రైతులు నాశనం అవుతారు, ఇది ఎప్పటి నుంచో జరిగేదే అనే మాట అయితే అంటున్నాడు కదా. ఏమండి, పంట ఈ సంవత్సరం బాగా దిగుబడి ఎక్కువగా ఉంది. అతను గత 5 ఏళ్ళు పరిపాలించినప్పుడు కనీసం నీళ్లు కూడా అందించలేని ప్రభుత్వం గత 5 ఏళ్ళ ప్రభుత్వం. ఇప్పుడు చూడండి, కాలంలోకి వెళ్ళి చూడండి నీళ్ళు ఎంత పుష్కలంగా ఉన్నాయో. పంట అధికంగా ఉంది. అదే చూస్తే ఎక్స్పోర్ట్ చూడకపోతే ఎక్స్పోర్ట్ లేదు. ఎక్కడ చూడకపోతే ఎంపీ పంట కానీ ఇటు పక్క మన బళ్ళారి సైడ్ కానీ అంతా మిరప. అవును, దానివల్ల ఇప్పుడు అడిటిగా ఉంటుంది. దాన్ని బట్టి చూసి చేస్తారు ప్రభుత్వం, వాడికిలాగా ఏం చేయదు అని. ఏది ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ధర ఎంత ఉందంటారు? ఈ రోజు మార్కెట్ ధర ఎంత ఉంది మిర్చి? ఏదైనా 12,000 13,000 ఉందండి మార్కెట్. మరీ 10,000 లోపు అయితే ఏమీ లేదు. 23,000 24,000 అమ్మిన మిర్చి ధర ఈ రోజు ఇంత పడిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడే అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. అదేలే, గత 5 ఏళ్ళేమో కొంతమందే బాగుపడ్డారు. ఇప్పుడు ఒక కుటుంబంలో 10 మంది 1 కేజీ రైస్ తెచ్చుకుంటాం, 2 కేజీలు రైస్ తెచ్చుకుంటే ఇద్దరు తిని పడుకుంటే మిగతా 8 మంది ఏమవ్వాలా? అట్లా చేశాడు ఆయన ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంది, ఉన్న 10 మందికి అన్నం పెట్టాలనే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అంతే తప్పితే ఇవాళ ఏదో పంట రాలేదు, ఇవాళ దిగుబడి తక్కువైంది, ఏమైనా రేట్లు తగ్గినాయి అంటే పెంచుతారు, చూస్తారు, దాని గురించి ఆలోచిస్తారు. నువ్వేదో ఇవాళ వచ్చావు, ఏం బిగుదామని అడ్డుకు వచ్చా? ఏం బిగుదామని వచ్చావు అడ్డికి? ఏం చేద్దామని వచ్చావు? నీ 5 ఏళ్ళు ఏమన్నా రైతులకి ఏమైనా మంచి చేసింది ఏమైనా ఉందా? ఏం చేసావు మంచి? రైతులకి ఏం చేసావు చెప్పు. నువ్వు పీకింది ఏమీ లేదు, నువ్వు చేసింది ఏమీ లేదు. ఆర్బీకేల ద్వారా పంటలన్నీ కొన్నాం మేము, వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చాము, ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చాము. చంద్రబాబు నాయుడు వచ్చి ఇన్పుట్ సబ్సిడీయే కాదు పెట్టుబడి సాయం కింద తాను 20,000 కూడా ఇవ్వలేదు. ఇది మోసమే కదా, రైతులను నిండా మోసం చేస్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. అంటే మోసం అనేది వాడి బయోడేటాలో ఉంది, జగన్మోహన్ రెడ్డి బయోడేటాలోనే. ఆ మోసం గురించి అతను మాట్లాడకూడదు, సిగ్గేసిద్ది అనమాట, మోసానికి సిగ్గేసిద్ది. అర్థమైందా? అసలు జగన్మోహన్ రెడ్డి అనే అతని యొక్క వేస్ట్ అండి, వాడు అసలు అంతే అనవసరం. వాడి గురించి మాట్లాడుకోవడం దరిద్రం. రైతులు రీసెంట్గా చూస్తే మొన్న మధ్య కూడా ఆందోళన చేశారు. ఆందోళన జరిగిన రోజు వాళ్ళ మీద లాఠీ చార్జీ చేశారు, వాళ్ళని కొట్టారు అంటూ ఒక ప్రచారం అయితే నడిచింది కదా, వాస్తవమేనా అది? వాడి బొందండి, ఆ సాక్షి పేపర్లు వేసుకుంటే సరిపోద్దా? వాడి బొంద, వాడి శార్థం. ఆ సాక్షి పేపర్ ఒకటి, అదొక పేపరు, దాన్ని ఒక న్యూసు, అదొక పేపర్ అంటారండి. మనుషులు అన్నం తినేవాళ్ళు ఏదో రైతులు ఆ కాసేపు చేశారు, ఏదో వాళ్ళకి గిట్టుబాటు ధర కోసం గవర్నమెంట్ చేస్తారు, అందుకే అంతే. అంతేగాని మేము నుండి లెగిస్తే యాడ్లో పనిచేసేవాళ్ళం, మాకు తెలియదా? అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకోవాలి. ఇప్పుడు మరి ఆయన రైతుల సమస్యల మీద పోరాటానికి వచ్చాడు. మరి నిజంగానే ఆయన గడిచిన 5 సంవత్సరాల్లో ఇందాక ఇప్పుడు ఆయన చెప్పినవన్నీ ఆర్బీకే ద్వారా అన్నీ అందుబాటులోకి తెచ్చాడా? మిర్చి ధరలు పెరగటానికి జగన్మోహన్ రెడ్డి విధానమే కారణమా? చెప్పాకండి, వాడు తలకాయ అని. రైతులకి నీళ్ళు ఇలా సకాలంలో కాలం కింద పంటలు వచ్చినాడు, వాడికి పండించుకున్నాడు, వాడి వరకే బాగుపడ్డాడు. అదేగా నేను చెప్పింది ఇందాక 10 మంది విషయం అదే కదా. ఇద్దరు బాగుపడితే సరిపోతా, 10 మంది కుటుంబంలో ఇద్దరు బాగుపడితే సరిపోతా, మిగతా 8 మంది ఏమవ్వాలండి? ఎంట కట్టుకోవాలా? సరే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఎలా చూడాలంటారు? మరి ఈరోజు ఆయన ఒక పక్కన ఎన్నికల కూడా ఉంది, అయినా సరే ఆయన హంగామా చేసుకుంటూ వచ్చారు. అయినా మిర్చి యార్డ్లో పోలీసులు పర్మిషన్ కూడా ఇవ్వకపోయినా అభిమానుల కోలాహలం మధ్య తీసుకొచ్చారన్నారు. ఎలా ఉన్నారు ఆ అభిమానులు, కొంచెం ఏమైనా చెప్పగలరా? అభిమానులా? ఎక్కడ అభిమానులు అండి? భారీ ఎత్తున చూపిస్తున్నారు కదన్నా. నేను చూపిస్తానండి. ఎందుకు ఇప్పుడు బాబుమోహన్ వస్తే జనాలు రారండి? మీరు చెప్పండి. బాబుమోహన్ వస్తే జనాలు వస్తారా రారా? కమిడియన్ అండి, చూడటానికి వస్తారండి. ఇది కూడా అంతేనండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు అని ఎవడన్నాడు? ఏంటండి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అండి ఆయన. అందుకనే కదా వెంటనే 11కి పరిమితం చేశారు. ఏంటంటే ఏం మాట్లాడుతున్నారని మీరు? అందుకనే కండి 11కి పరిమితం చేసింది. ఇక నెక్స్ట్ ఇక హుట్ పీక్కొని లండన్ పోవటం ఇంకా ఈసారి. అది లేదు, వస్తాను, ఒక్కొక్కరు అంతా తేలుస్తాను, గొడ్డలప్పదీసి రోడ్డు మీద నిలబెడతాను అంటున్నాడు కదా. అదే నేను ఇప్పుడు మన జబర్దస్త్ ఉంది ఒకటి, అది దాని పేరు ఏదో ఉందండి, అది దాన్ని నడిపే అతను పాపం ఆ పెద్ద ఆయన బతుకుంటే బాగుండేది. శుభ్రంగా చంద్రబాబు గారితో మాట్లాడిస్తే కమిడియన్ జగన్మోహన్ రెడ్డి కూడా జాయిన్ చేయించేవాళ్ళం. ఇప్పుడు చమక్ చంద్ర లాంటి వాళ్ళు, తర్వాత హైపరాది లాంటి వాళ్ళు, వాళ్ళతో పాటు గన్ జగన్ అని చెప్పి పెట్టేవాళ్ళం. సరిపోయేది, శుభ్రంగా వాళ్ళతో పాటు షో చేసుకుంటూ ఉండేవాడు. పాపం రోజా కూడా ఎట్టగొట్ట మాట్లాడి దాంట్లోనే ఈ జగన్మోహన్ రెడ్డి పక్కన స్కిప్ చేయడం కూడా పనికి వచ్చేది. ఎందుకంటే అనుభవం కలదు కాబట్టి కాస్త నేర్పించింది.
ఎందుకని ఇంత కామెడీగా ఆయన మాట్లాడిన సీరియస్గా మాట్లాడిన మాటలు కూడా మీరు కామెడీగా తీసుకోవడానికి గల కారణం ఏంటి అసలుకి? మరి కామెడీ కాకపోతే బట్టలు ఒప్పదిస్తా, నిక్కర ఒప్పదిస్తా, అండర్వేర్ చూస్తా, ఏందది? కామెడీ కాకపోతే ఏందండి అది? ఒక పోలీస్ ఆఫీసర్ని వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు మామూలుగా డబ్బులు కట్టిరారు, లేకపోతే ఇంకోటి బెదిరించిరారు. వాళ్ళు కష్టపడి ఎంతో శ్రమ పడితే ఎగ్జామ్ రాసి అన్నీ క్వాలిఫై అయితేనే వాళ్ళు వచ్చేది. అలాంటిది నువ్వు పోలీసులని నువ్వు అగౌరవపరుస్తున్నావు అంటే నిన్ను కామెడీ అని కాకుండా నిన్న ఏమన్నా పెద్ద హీరోగా చూడాలా? చెప్పాక బాబు మోహన్ కంటే బాబు మోహన్కి ఎక్కువ వస్తారు జనం, నీకేం వస్తారు? నీ తలకే వస్తారు. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక మరి ఆయన రైతులకి నేను చాలా చేశాను, 13,500 నేను ఇచ్చాను, చంద్రబాబు నాయుడు స్థానంలో 20,000 ఎక్కడ, అలాగే ఆర్బీకే కేంద్రాల ద్వారా ధాన్యం కొన్నాను, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాను, అవన్నీ ఎగ్గొట్టాడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు కదా. నిజంగానే ఇవన్నీ జరిగినాయి ఆ రైతులకు ఆ సమయంలో? ఏమండి, వచ్చి 8 ఏళ్ళు అవుతుంది ప్రభుత్వం. బాగేనండి, 8 నెలలు అవుతుంది ప్రభుత్వం. పంట ఇప్పుడే మొదలైంది, ఇప్పుడే చూస్తారు. ఏమి వేయకుండానే నీకు సబ్సిడీలు నీకు అన్నీ తీసుకొచ్చి ఆర్బీఐలు అన్నీ తీసి పెడతారా? చేసేదాకా ఆగవాయా? నీకులాగా చేస్తారనుకున్నా ఏంది? ఏం కుదరవు. నీ ఆటలు కూడా కట్టిస్తారు జనాలు. ఇక వచ్చేసరికి ఈసారి గుండు సున్నాయే, అందులో తిరిగి కూడా లేదు, నువ్వు వెనక్కి కూడా తిరిగాల్సిన ఆలోచన కూడా లేదు. నిన్న ఏదో అందం గురించి మాట్లాడుతున్నాడు. అమ్మ అందం, ఎవరు అందం కావాలా? అంటే వల్లభనేని వల్లభనేని వంశీగడిది అందం కావాలా, లేకపోతే వాడెవడ నత్తోడిది కావాలా? అదే అంటే నాకు నత్తోడు అంటే తెలిసి చెప్తే వాడి పేరు ఏదో ఏంటది, అవినాష్. నాకు నత్తోడు అంటే తెలుసు. తర్వాత గుట్కాగాడు అంటే నాని అంటే తెలియదులే, మళ్ళీ నువ్వు నాని అంటే తెలియదు, గుట్కాగాడు. ఎందుకంటే బూతులు నానిగాడు అంటే తెలిసి తప్పితే వాళ్ళు అందంగా ఒకడేమో గుట్కాలు తినేవాడు, ఒకడేమో జోబులు దింగేవాడు, ఇంకొకడేమో కిడ్నాప్ చేసేవాడు. వీళ్ళందరికీ గుడుకోకుండా హిడ్డి జగన్ గాడు. అచ్చం అమ్మ బాబు మోహన బాగుంటాడు తెలుసా జగన్ కంటే, నిజంగా రియల్. మీరు ఒప్పుకోరా? అది టేస్టా? నిజంగా మీరు కావాలంటే ఒక ఫ్రేమ్లో బాబు మోహన్ ఇటు జగన్ మోహన్ ఎవరు లైక్లు ఎక్కువ కొడతారు చూడండి. ఓకే, అతను మాటలు కూడా పట్టించుకుంటే అట్టండి. అసలు మరీ ఉండే కొంది కేఏ పాల్ కన్నా దారుణం అయిపోతాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు గతంలో ఈ కొడాలి నాని అనే వ్యక్తి ఒక చిన్న డైలాగ్ కొట్టారు, మీ అందరికి గుర్తుందో లేదో, దాన్ని ఒకసారి నేను రిపీట్ చేస్తా. చంద్రబాబు నాయుడికి దమ్ముంటే నన్ను కానీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ, అంబటి రాంబాబును కానీ, వంశీని కానీ టచ్ చేసి చూడమని నా కొడుకుని అంటూ కొడకల్లాగా అని మాట్లాడిన ఇది కొడాలి నాని నిన్న సడన్గా వాయిస్లో బేస్ ఎందుకని పడిపోయింది అనుకోవచ్చు అంటారు. అంటే నెక్స్ట్ దోమల చేత గుట్టించుకోవడానికి కానీ, కింద పడుకోవడానికి కానీ, బోర్లు పడుకోవడానికి కానీ, ఎల్లికలు పడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే సిద్ధమా అన్నాడు చూసావా, ఆ సిద్ధానికి వెళ్ళడానికి వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. లోపలికి వెళ్ళటానికి అంబడికి కానీ, ఆంబోతుకి కానీ, వీడి గడ్డం గ్యాంగ్ కానీ, వీళ్ళందరూ టూప్ హెడ్ గజగన్ దొంగగన్ జగన్ వాడు కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇబ్బంది ఏమీ లేదు. అందరికీ ఇస్తరాకేసి చక్కగా సమపాలంగా స్టార్టింగ్ స్వీట్ కానించి ఎండింగ్ పెరిగిదాకా అన్నీ సమపాలంగా. చివరిలో ఒకటి ఉంటుందండి, ఐస్ క్రీమ్కి వెళ్ళి అవి కూడా ఉంటాయి. ఇబ్బంది ఏమీ లేదు, అంతా హ్యాపీ. జాగ్రత్త, బీ కేర్ఫుల్, హ్యాపీ జర్నీ వంశీ. అదేవిధంగా కొడాలి నాని, వెయిట్ అండ్ సీ, త్వరగా వెళ్దు కానీ ఇబ్బంది ఏమీ లేదు. ఆల్రెడీ బెర్త్ కన్ఫర్మ్ అయింది. కొద్దిసేపు కొన్ని రోజులు లాగునాయన నిన్ను కూడా పంపిస్తారు. చక్కగా రిజర్వేషన్ కూడా అయింది, వెయిటింగ్ లిస్ట్లో కూడా లేదు, కన్ఫర్మ్ టికెట్. ఇబ్బంది ఏమీ లేదు నాన్న, చక్కగా బయలుదేరెళ్దురు కానీ. థ్యాంక్ యూ.